ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినపరం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 22 బుధవారం. ఈరోజు పాడ్యమి పూర్తిగా ఉంది. స్వాతి నక్షత్రం సంపూర్ణంగా ఉంది. కార్తీక మాసం ప్రారంభమైంది. ప్రతిరోజు కార్తీక దీపాలను ప్రారంభించడం, దీపారాధన చేయడం, శివపార్వతులను అలాగే మహావిష్ణువు లక్ష్మీ పూజలు నిర్వహించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కార్తీక మాసంలో మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మరింతగా పుణ్యఫలాలను మనకు అందిస్తాయి. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. మేషరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థంలో గురువు సంచారం వల్ల శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. చాలా కార్యక్రమాల్లో మీరు విజయాన్ని సాధిస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం ఉంది. జన సహకారము, వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా కూడా బలపడతారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు, ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి బుధవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు కనుక పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పంచంలో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి సహకారము, ప్రభుత్వం నుంచి ఆదాయము అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి బుధవారం రోజు చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. శ్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక, విందు వినోదాల్లో పాల్గొంటారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు తోడ్పడతాయి. ద్వితీయంలో గురువు సంచారం వల్ల మీ మాటకు విలువ, సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, మీరు చేసే కొన్ని కార్యక్రమాలకు విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. సంతానంతో మనస్పర్ధలు, కొన్ని కార్యక్రమాలను మీరు ఇబ్బందికరంగా నిర్వహించాల్సి ఉంటుంది. భూవాహన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి బుధవారం రోజు చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి మీకు అనుకూలంగా ఉంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు సంతోషం కలిగే సంఘటనలు జరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. చతుర్థంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల పేదవారికి సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి బుధవారం రోజున తృతీయములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. తండ్రి నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. తృతీయంలో కుజుడు సంచరించడం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలకు కూడా అనుకూలత ఉంది. తృతీయంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటన ఒకటి జరుగుతుంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ, ఒక కార్యక్రమంలో ఆటంకాలు ఏర్పడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యా రాశి వారికి ఈ బుధవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపును అందుకుంటారు. ద్వితీయంలో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. త్రికరణ శుద్ధిగా వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేసి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. వ్యయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది.
చందనపు రంగు వస్త్రధారణ చేయండి, లలితాదేవిని సందర్శించండి, లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి, బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి బుధవారం రోజు లాభములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. నిరాడంబరంగానే భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. షష్టములో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకర వాతావరణం చవిచూస్తారు. పంచములో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున భాగ్యములో గురువు సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. తండ్రి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. దశములో కేతువు సంచరించడం వల్ల భగవంతుని ఆశీస్సులతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయం అందుకుంటారు. పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. పంచములో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. అనుకున్న పనులు కొన్ని సందర్భాల్లో చేయలేకపోతారు. జన సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, పరమేశ్వర దర్శనం చేసుకోండి, బిల్వాష్టక పారాయణం చేయండి, నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, తండ్రి సహకారము, ప్రభుత్వ సహకారం పుష్కలంగా లభిస్తుంది. లాభంలో చంద్ర సంచారం వల్ల అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారం, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవి దర్శనం, కనకధారా స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి బుధవారం రోజు తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారము బాగా ఉంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంటా బయట చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తవుతుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పెద్దల సహకారం బాగుంటుంది. విద్యా సంబంధ విషయాలు సత్ఫలితాలు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారము, ఆత్మీయుల కలయిక, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు, ఆర్థిక పరంగా అభివృద్ధిని మీరు అందుకోగలుగుతారు. ద్వితీయములో రాహువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, కనకదుర్గాదేవిని దర్శించండి, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం పారాయణం చేయండి, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి బుధవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారం బాగా ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగ్యంలో రవి సంచరించడం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. ఉద్యోగంలో రాణిస్తారు. భాగ్యములో కుజుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేసుకోండి, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీనరాశి వారికి బుధవారం రోజు అష్టమంలో బుధ సంచారం ఉంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టములో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. పంచములో గురువు సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యా సంబంధ విషయాల్లో సత్ఫలితాలను అందుకుంటారు. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.